హలో ఎవ్రీవన్, నమస్తే. ఇవాళ పిల్లల హ్యాండ్ రైటింగ్ని ఎందుకు అందంగా రాయమంటామో దానికి కారణాలు చెప్తాను. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ మన సబ్కాన్షియస్ మైండ్ని తెలుపుతుంది. మన సబ్కాన్షియస్ మైండ్లో చిన్నప్పటి నుండి స్టోర్ అయినవి మంచి కానీ చెడు కానీ జ్ఞాపకాలు స్టోర్ చేసుకుంటుంది. మనం వాటిని తీపి జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు అంటూ ఉంటాము. ఇవన్నీ మన హ్యాండ్ రైటింగ్లో తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ చూడడమో, లేదా ఇంట్లో కానీ బయట కానీ గొడవలు చూడడమో, లేదా ఏదైనా సరే అవన్నీ నెగటివ్ థాట్స్ రూపంలో మన మైండ్లో ఉండిపోతాయి. వాటిని ఎవరికీ చెప్పుకోలేకపోతాము. వాటిని సప్రెస్డ్ ఫీలింగ్స్ అంటాము. అవి మన మైండ్లో ఉంటూ హ్యాండ్ రైటింగ్ మీద నెగటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. పిల్లలు ఈ సప్రెస్ ఫీలింగ్స్ని కోపం రూపంలో కానీ, అగ్రెషన్లో కానీ, గొడవలు పడుతూ కానీ, ఇంట్లో వస్తువులను పగలగొడుతూ కానీ చేస్తూ ఉంటారు. సో నేను భావించేది ఏంటి అంటే, గ్రాఫాలజికల్ ట్రేట్స్ని ముందుగానే పెద్దవాళ్ళకే అవేర్నెస్ ఇస్తే పిల్లల హ్యాండ్ రైటింగ్లో మార్పులు గమనిస్తూ వాటిని సరిచేస్తూ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాము. ఇంకొన్ని గ్రాఫాలజికల్ ట్రేట్స్ గురించి తెలుసుకోవాలి అని ఉంటే కమెంట్ బిలో, ఫాలో us. Thank you.